ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము నవంబర్ 22, 2024. ఈ రోజు దేవుని వాక్యము, క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు పత్రిక 2:26. క్రియలో విశ్వాసం. 2021 జూన్లో ఒక సాయంత్రం ఒక ప్రాంతంలో తుఫాను వీచి ఒక కుటుంబం యొక్క ధాన్యపు గిడ్డంగిని నాశనం చేసింది. విచారకరమైన సంగతి ఏమిటంటే ఆ గిడ్డంగి 18 సంవత్సరాల చివరి నుండి ఆ కుటుంబం యొక్క స్వాచ్ఛమై ఉన్నది. పొరుగువారైన జాన్ మరియు అతని భార్య మరుసటి రోజు ఉదయం చర్చికి వెళ్తుండగా వారు నష్టాన్ని చూసి ఇప్పుడు తక్షణం ఏం చేయాలి అని ఆలోచన చేశారు. కాబట్టి వారు ఆగిపోయి మొత్తం శుభ్రపరచడానికి ఆ కుటుంబానికి సహాయం అవసరమని గ్రహించారు. తమ కారును వేగంగా వెనక్కి తిప్పి బట్టలు మార్చుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లారు. మరియు వేగంగా వీచిన గాలులు సృష్టించిన బీభత్సాన్ని శుభ్రం చేయడానికి ఒక రోజంతా అక్కడే ఉండిపోయారు. వారు ఆ కుటుంబానికి సేవ చేస్తున్నప్పుడు వారు విశ్వాసాన్ని అమలులోకి తెచ్చారు. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు చెప్పాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక విధేయతతో దేవుణ్ణి వెంబడించిన అబ్రహాం ఉదాహరణను ఇచ్చాడు. యెరికో నగరాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన గూఢచారులను దాచిపెట్టినప్పుడు ఇశ్రాయేలు దేవునిపై తమ నమ్మకాన్ని చూపిన రాహాబు గురించి యాకోబు పేర్కొన్నాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అది వానికి ఎట్టి మేలు చేయదు. విశ్వాసమే మూలం, సత్కార్యాలే ఫలాలు అని మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానించాడు. మనం రెండూ ఉండేలా చూసుకోవాలి. దేవునికి మన మంచి పనులు అవసరం లేదు. అయితే మన విశ్వాసం మన కార్యాల ద్వారా నిరూపించబడుతుంది. మనం మంచి పనులు చేయడం ముఖ్యం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, క్రియలు కలిగిన విశ్వాసాన్ని నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.